అదే సమయంలో అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే రాయలసీమ అభివృద్ధి పట్ల గనక సీతకన్ను వేస్తే ప్రజలు అంగీకరించరు. ఈసారి రాయలసీమలో కూడా చాలా పెద్ద మెజార్టీ ఇచ్చారు కూటమికి. కాబట్టి రాయలసీమ ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకున్న భ్రమలు పోయినాయి. ఇతనేం చేయడు, సొంతం తప్ప ఇతనికి ఏమి మన ప్రాంతం పట్ల శ్రద్ధ లేదు అనేటువంటి భావన వచ్చింది. ఈ భావనను మనం ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇక్కడ అభివృద్ధి ఏం చేయాలనేది ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని కేంద్రం కూడా విభజన హామీల్లో అంగీకరించింది కాబట్టి పార్లమెంట్ లో చట్టంలో ఉంది ఇది. కాబట్టి కేంద్రాన్ని కూడా ఒప్పించి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా కృషి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం అమరావతి డెవలప్ చేయాలా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఈవెన్ ఐకాన్ ఆ బ్రిడ్జ్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రీశైలానికి కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ చేస్తుంది, తీగల వంతెన కృష్ణ మీద. అట్లా తీగల వంతెన కేంద్ర ప్రభుత్వం నుంచి లాభట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలో కావాలని టోల్ గేట్ గీల్ గేట్ పెట్టుకుంటారు, అది వేరే సంగతి. అయితే రాష్ట్రం యొక్క నిధులు ఒక ప్రాంతానికి ఇస్తున్నారనే ఫీలింగ్ మాత్రం ప్రజల్లో రానియడం మంచిది కాదు. వెనుకబడ్డ ప్రాంతాలు వైజాగ్, ఉత్తరాంధ్ర, దానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు, వెరీ గుడ్. రాయలసీమ ప్రాంతానికి కూడా వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తున్నటువంటి ఫీలింగ్. ఇవన్నీ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఎట్లుంటుందంటే ఎంత డబ్బు పెట్టినారని కాదు, మానసికంగా అరే మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది భావన అది ఒకవైపుకు తీసుకుని పోతుంది జనాన్ని. అటువంటి భావన రాకుండా ఈ ప్రభుత్వం కృషి చేస్తే, ఎందుకంటే కేంద్రం కూడా ఉంది కాబట్టి కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం అంగీకరించినటువంటి ప్యాకేజ్ కాబట్టి అట్లాంటిదైనా ప్రయత్నం చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడ అమరావతి విషయానికి వచ్చేసరికి అది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను కుటుంబరావు గారు, ఈ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవ్వడమే కాకుండా గ్రోత్ ఇంజన్ లాంటిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది. దీన్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే క్యాపిటల్గా బ్రహ్మాండమైన కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తుంది ఇది అని చెప్పారు. నిజానికి కూడా వాస్తవం అది. నిజానికి అది క్యాపిటల్గా డెవలప్ చేసుకుంటే ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ఒక మెయిన్ ఇదైపోయిందో ఆర్థిక వనరుగా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అది బ్రహ్మాండమైన రెవెన్యూస్ ఇస్తుంది. అది ఎలా చేయబోతున్నారు, ఎలా అవుతుంది? అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ల్యాండ్స్ ఇచ్చారు అప్పట్లో వాళ్ళందరికీ. ఏది ఆర్బీఐ దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయానికి ల్యాండ్ ఇచ్చారు, ఇంకా జాతీయ బ్యాంకులు కొన్ని భూములు తీసుకున్నాయి, కార్పొరేట్ సంస్థలు భూములు తీసుకున్నాయి. దాదాపు నాకు గుర్తున్నంత వరకు 22 లేదా 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది. మరి వాళ్ళు ఎంత తొందరగా అక్కడ కార్యాలయాలకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తే అంత తొందరగా రాజధాని అనేది ఇంకా స్పీడ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎలా జరగబోతోంది అనేది ఒకటి. తర్వాత ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది ప్రభుత్వం దగ్గర. సో అలాగే వాట్ అబౌట్ రాయలసీమ, కర్నూలుని ఎలా డెవలప్ హైకోర్టుకు సంబంధించిన బెంచ్ ఏదో పెడతామని ఒక మాట అన్నట్టుగా గుర్తు ఎన్నికల సమయంలో. సో అది కాకుండా ఇంకా ఇండస్ట్రీస్, రాయలసీమకి ఇప్పటికే హార్టికల్చర్